థాట్స్ వేరే ఉంటాయి, నా థాట్స్ వేరే ఉంటాయి. ఇప్పుడు నా థాట్స్, నా విజన్ కరెక్ట్ రామ్ గోపాల్ వర్మ లాగానే ఉండాలి. ఇప్పుడు లక్ష్మీ ఎందుకు అనుకుంటా అది మంచిది. ఇప్పుడు అవునండి, ఇప్పుడు అదే భూపతి కూడా సినిమా చేసేటప్పుడు ఆయన నేను RX100 సూపర్ హిట్ అవుతున్నా, కొత్త వాళ్ళతో పెడుతున్నాను, కొత్త వాళ్ళతో చేస్తున్నాను. ఇప్పుడు ఎవరైనా నమ్మేదో కంటెంట్ అండి, ఎవరు నమ్మేది కంటెంట్ కరెక్ట్. కానీ ఇక్కడ ఒక ప్రశ్న, నాకు ఒక అవకాశం ఉంటే నేను ఒక ప్రశ్న వేస్తున్నా. RX100 గురించి మీరు చెప్పారు కాబట్టి ఏట ప్రశ్న వేస్తున్నా. Let me ask you one more question. Let me ask you. No. లేదు మీరు ముందు నాకు అవకాశం ఇచ్చారు. నా ప్రశ్న అడగాల్సింది. చెప్పండి. సరే మీరు తీసుకోండి. ఓకే టెల్ మీ. మీరు అన్నారు చిన్న సినిమాలు యా సురేష్ ప్రొడక్షన్స్ యా దిల్ రాజు రిలీజ్ చేస్తున్నాయి హిట్ అవుతాయండి. RX100 ఎవరు రిలీజ్ చేశారండి? ఇక్కడ ప్రశ్న ఒకటండి, అంటే వాళ్ళు పడితేనే పెద్ద, అది కాదండి. పెద్దవాళ్ళ చేతుల మీదుగా వెళ్ళినప్పుడు మీకు తెలుసు కదా సినిమా కంటెంట్. నిజం చెప్పండి. అవునండి, పెద్ద సినిమా పెద్ద వాళ్ళ హ్యాండ్ పడినప్పుడు పెద్ద ఉంటది. అలా ప్రతి సినిమా పెద్ద వాళ్ళ హ్యాండ్ పడుతున్నట్టు కాదండి. హిట్ సమస్య గురించి నేను అంటలేదు. ఇక్కడ హిట్ ఫట్టు అనేది డిఫరెంట్ ఇష్యూ. ఎందుకంటే పెద్ద సినిమాలు కూడా డిజాస్టర్లు అయిపోతున్నాయి. థియేటర్ లో ఫంక్షన్ హాల్స్ గా మార్చేస్తున్నారు ప్రజెంట్ కూడా. ఎందుకంటే ఇప్పుడు అంటే గ్లోబలైజేషన్ అంటే ఇప్పుడు ఒకప్పుడు మనం టీవీలో చూసేవాళ్ళము, ఇప్పుడు థియేటర్ చూస్తున్నాము, ఇప్పుడు అమెజాన్ ప్రైమ్స్ వచ్చినాయి, చేతిలో ఉంది. అవును కదా. మరి మీకు ఇవన్నీ అవగాహన ఉన్నప్పుడు సినిమాలో యూత్ ని థియేటర్ కి రప్పించాలి అన్నప్పుడు మీకు ఒక మెకానిజం ఎందుకు రాలేదు? ఇక్కడ RX100 లో అది ఉంది, అవునా కాదా? RX100 లో ఇప్పుడు సోషల్ నెట్వర్క్ లో గానీ లేదంటే సినిమా ఇప్పుడు అర్జున్ రెడ్డి ఉంది. అర్జున్ రెడ్డి అనేది ఇప్పుడు ఎంత ముడి పదార్థం అసలు. అందులో అతనికి సెక్షువల్ ఒక థాట్ వచ్చినప్పుడు ఒక విధమైన అతను ఒక భావోద్వేగానికి సెక్షువల్ గా లోన్ అయినప్పుడు ఐస్ గడ్లు తన లోదుస్తుల్లో వేసుకొని వెళ్ళడం అనేది అది ఏంటి అసలు? అది బ్రేక్ ద రూల్స్. అది చూపించాలా లేదా అనేది డైరెక్టర్ ఉండే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటది. అది పక్కన పెడదాం. అంత అగ్రెసివ్ లేదు. సరే, అప్పటికి విజయ్ దేవరకొండకి కొంత నేమ్ ఉంది. ఏది ఆ సినిమా అర్జున్ రెడ్డి కంటే ముందు పెళ్లి చూపులు అవి ఇవి చేసున్నాడు. ఇక్కడ నాకు వచ్చిన ఏంటంటే మీరు చేశారు, నేను ముందే చెప్పాను, ఇక్కడ మీ క్రాఫ్ట్ మేకింగ్ ని లేదా మీ ప్యాషన్ నేను ఇక్కడ తక్కువ చేసి మాట్లాడతలా. అంత అజ్ఞానంగా మార్కెట్ విషయం దగ్గరికి వచ్చేసరికి అసలు మినిమం థాట్ లేకుండా ఎందుకు చేశారనేది నా ప్రశ్న. మినిమం థాట్ లేకుండా చేశారని మీరు ఎలా అనుకుంటారు? ఏదో కనపడుతుందండి, ఎక్కడ కనిపించింది? క్లియర్ గా కనపడుతుంది బ్రదర్. కనిపించింది మీరు ఓకే ఒక పోస్టర్ లో కొత్తవాడు పోస్టర్ లో కాదు. అసలు చెప్పండి, మీ సినిమా కంప్లీట్ అయ్యి ఎంతకాలం అవుతుంది? మీ సినిమా కంప్లీట్ అయ్యి ఎంతకాలం అవుతుంది చెప్పండి. ఇప్పటి వరకు ఎందుకు రిలీజ్ చేయలేపారు? 6 months అవుతుందండి. ఏ 6 months అండి? నేను వినే 1 year పైన అయినట్టుంది. షూటింగ్ చేసేది కూడా మీరు చెప్తారా? అరే అట్లా కాదు, స్టార్ట్ 1 year బ్యాక్ అండి. ఇప్పుడు సినిమా అనేది ఒక ప్రాసెస్ అండి. షూటింగ్ షెడ్యూల్స్ ఉంటాయి, డేట్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ ఉంటది. 1 year బ్యాక్ నేను మీ పేరు విన్నానంటే 1 year బ్యాక్ సినిమా స్టార్ట్. మీ సినిమాకి సంబంధించిన ప్రొడక్షన్ కంప్లీట్ అదే అప్పుడు ప్రొడక్షన్ జరుగుతుందండి. ప్రొడక్షన్ మీరు అన్నది కరెక్టే. షూటింగ్ అంతా కూడా కంప్లీట్ అయ్యింది 10 నెలలు పైగా అని నేను విన్నా. లాస్ట్ డిసెంబర్ లో కంప్లీట్ అయింది షూటింగ్. డిసెంబర్ కంటే ముందే అయినట్టుంది. మరి అదే ఉంటదండి ఖచ్చితంగా. ఇప్పుడు సంవత్సరాల కొద్ది సినిమాలు చేస్తారండి. ఇప్పుడు చేస్తారు ఒక్కరొక్కరితో ఒక విజన్. సరే, ఇప్పుడు ఒకటే నా స్ట్రైట్ క్వశ్చన్, మార్కెట్ పరంగా మీ సినిమాకి ఇప్పుడు మీరు బాగా చేశారని ఫీల్ అవుతున్నారా, లేదా ఇంకా బెటర్మెంట్ చేస్తుంటే బాగుండేదని మీకు అనిపిస్తుందా? మీ రియల్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఎందుకంటే మీలాగే కొంతమంది డైరెక్టర్లు అది సక్సెస్ రేషియో పక్కన పెడితే ఆ ప్యాషన్ ఉంటుంది, వాళ్ళు వస్తుంటారు. ఒక దర్శకుడిగా మీరు సినిమా చేసిన తర్వాత దాన్ని బయటకు తీసుకురావడానికి చిన్న బడ్జెట్ ఫిల్మా, స్టార్ కాస్టింగ్, లేదా ఎక్కువ మంది తెలిసిన వాళ్ళు సినిమాలో లేకపోవడం వల్ల జరిగిన లేదా మీరు ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటనేది మీరు హృదయపూర్వకంగా హోల్ హార్టెడ్గా మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే అబద్ధాలు చెప్పకుండా నిజం ప్రేక్షకులు చెప్పండి. మీరు ఏం క్వశ్చన్ అడుగుతుంది మీకు అర్థమైంది. నేను క్లియర్ గా అడిగా. మళ్ళీ ఎందుకంటే ఉంది కాబట్టి ఒక ప్రొడ్యూసర్ నేను